హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక విక్రమ్కి అయితే రాధ మీద చాలా కోపం వచ్చేస్తుంది. ఇక కోపం వచ్చేసి నువ్వు అగ్రిమెంట్ భార్యవి అయినప్పుడు అగ్రిమెంట్ భార్యలానే నడుచుకోవాలి. సొంత భార్యలా ఫీల్ అయిపోయి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించావంటే ఊరుకోను అని రాధని అయితే లాగిపెట్టి చాప మీద కొడతాడు విక్రమ్. దాంతో రాధ అయితే విక్రమ్ మీద అలిగి వచ్చి అయితే రూమ్లో అయితే కూర్చుని ఉంటుంది. ఇక అప్పుడు విక్రమ్ అయితే ఐస్ క్యూబ్స్ తీసుకుని వచ్చి నా మీద అలిగావా? సారీ రాధా, ఏదో కోపంలో అలా జరిగిపోయింది, నన్ను క్షమించు. అయినా నీ అలక ఎలా తీర్చాలో నాకు తెలుసులే అని తెచ్చిన ఐస్ క్యూబ్స్ని అయితే రాధ చెంప మీద పెట్టి రుద్దుతూ ఉంటాడు. దాంతో రాధకి విక్రమ్ మీద ఉన్న కోపం అంతా పోయి తను నవ్వుతూ సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక విక్రమ్ తన బుగ్గ అంతా ఐస్ క్యూబ్స్తో రుద్దుతూ ఉంటాడు. ఇక అలా ఐస్ క్యూబ్స్ తో రుద్దుతూ ఉండగా ఐస్ క్యూబ్ అయితే జారి వెళ్లి రాధ సారీలో అయితే పడిపోతుంది. దాంతో అయ్యో అనుకుని రాధ ఇబ్బంది పడుతూ లోపల చల్లచల్లగా ఉండడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటుంది. అది చూసి విక్రమ్ అయ్యో అలా ఎలా పడిపోయింది, ఇప్పుడు ఈ ఐస్ క్యూబ్ ని ఎలా తీయాలి అని ఆలోచిస్తూ రాధ వైపు చూస్తూ ఉంటాడు. ఇక రాధ మాత్రం ఇబ్బంది పడుతూ సిగ్గుపడుతూ నవ్వుకుంటూ ఉంటుంది. ఇక విక్రమ్ మాత్రం ఎందుకు రాధని తిట్టడం, ఎందుకు రాధకి ఐస్ క్యూబ్ పెట్టడం, ఎందుకు ఐస్ క్యూబ్ ఇలా లోపల పడడం, ఏంటో ఏమీ అర్థం కావట్లేదు అని విక్రమ్ అయితే తనలో తాను అనుకుంటూ ఉంటాడు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.